Hi my dear students, welcome back to our channel Learn English with Amir. This is your English teacher Amir Ahmed. ఈ రోజు మన వీడియోలో ఫోకస్ అంతా కూడా మనం క్లోజ్ టెస్ట్ పైన పెడదాం. ఎక్కువగా కామెంట్ సెక్షన్స్లో కనిపిస్తున్న ఒక ఏరియా క్లోజ్ టెస్ట్ మీద వీడియోస్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ టుడే ఈస్ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ అ ప్రాక్టీస్ సెషన్. ఐ ట్రై టు కీప్ దిస్ వీడియో షార్ట్. ఓకేనా? ఈ వీడియోలో మనం ఓన్లీ క్లోజ్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏదైతే వీడియో మనం చేయబోతున్నామో దీంట్లో వచ్చే క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ అనేవి ఎవరెవరికి అవసరం అవుతాయి, రైట్? సో ఎవరికి రెలవెంట్ అంటే ఫస్ట్ ఎనీ స్టూడెంట్ దట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, బ్యాంక్ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్ అయినా లేకపోతే ఎస్ఎస్సి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ రాబోతున్నాయి. సిహెచ్ఎస్ఎల్ ఉంది, సిపిఓ ఉంది, సిజిఎల్ ఉంది, ఎంటీఎస్ ఉంది, ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్స్ కూడా, వాళ్ళందరికీ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఎందుకంటే క్లోజ్ టెస్ట్ అనే ఒక్క టాపిక్ నుంచి డైరెక్ట్గా మనకి ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ రాబోతున్నాయి. ఈ 5 మార్క్స్ని కొట్టాలంటే అసలు యాక్చువల్గా ఏం చేయాలి? క్లోజ్ టెస్ట్ పైన నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది, ప్రాక్టీస్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక మీరు చూడకుండా ఉండుంటే ఒకసారి వీడియో స్క్రోల్ చేసేసి మన వీడియో సెక్షన్లో మన ఛానల్లో మీరు చెక్ చేయొచ్చు, రైట్? చలో రైట్, ఈరోజు మనం చూసే వీడియో అందరికీ రెలవెంట్గా ఉండబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కూడా, గ్రూప్స్ ఎగ్జామినేషన్లో కూడా మనకి క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అంత క్లియర్గా ఉంది కదా? చలో, ఈ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే జనరల్గా ఒక స్టూడెంట్ ఎంత టైం తీసుకోవాలి, వాట్ ఈస్ ది ఐడియల్ అమౌంట్ ఆఫ్ టైం దట్ యూ నీడ్ టు స్పెండ్? ఇది ఎక్కువగా వచ్చే క్వశ్చన్ అనమాట. ఇది నిజంగా కస్టమర్ ఈజీ అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఫస్ట్ పాయింట్ మాట్లాడదాం మనం డిఫికల్టీ గురించి. సి ద డిఫికల్టీ ఆఫ్ దిస్ క్లోజ్ టెస్ట్ గురించి మాట్లాడితే కనుక దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ ఈజీ మై డియర్. బాగా గుర్తుపెట్టుకోండి, క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఈజీ ఇన్ నేచర్ అండ్ ఇవి చాలా చాలా స్కోరింగ్గా కూడా ఉంటాయి. ఇవి చాలా ఈజీగా ఉంటాయి అండ్ ఇవి చాలా స్కోరింగ్గా కూడా ఉంటాయి. చాలామందికి అసలు ఈ క్వశ్చన్స్ ఎలా చేయాలి అనే అవేర్నెస్ లేక డిఫికల్టీ ఫీల్ అవుతారు తప్ప రియాలిటీలో ఈ క్వశ్చన్స్ చాలా ఈజీ. దీన్ని మాత్రం ఫస్ట్ క్లియర్ చేసేసుకోండి. ఓకేనా? ఈ క్లారిటీ అందరి దగ్గర ఉండాలి. క్వశ్చన్స్ ఆర్ వెరీ ఈజీ అండ్ ఇక్కడ నుంచి వచ్చేది స్కోరింగ్ అనమాట. అండ్ ఐడియల్ టైం గురించి మాట్లాడదాం మనం. ఎగ్జామినేషన్లో కూర్చుంటే కనుక క్లోజ్ టెస్ట్ని ఎంత టైంలో ఆన్సర్ చేయాలి? ఒక్కసారి ఈ క్వశ్చన్ని పట్టుకుంటే డైరెక్ట్గా మీకు 5 మార్క్స్ వస్తాయనేది బ్రెయిన్లో పెట్టుకోండి. అండ్ ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలంటే 2 to 4 minutes టైం స్పెండ్ చేయాలి. ఏ ఎగ్జామినేషన్లో అయినా కూడా మీరు 2 to 4 minutes డిపెండింగ్ అపాన్ ది డిఫికల్టీ అండ్ స్టూడెంట్స్ ఎబిలిటీ కనుక మీరు టైం తీసుకుంటే 2 to 4 minutesలో ఈ క్వశ్చన్ అయిపోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మనం ఈ క్వశ్చన్ చేసామంటే ఆ ఒక్క క్వశ్చన్ నుంచి 5 మార్క్స్ వస్తాయి. ఒక పారాగ్రాఫ్ కంప్లీట్ చేయాలి, 5 మార్క్స్ వస్తాయి. ఓకే, క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి తెలియకుండా కనుక ఉంటే కొంచెం చూస్తూ ఉన్నాడు అర్థమవుతుంది. దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అందరికీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? చలో ముందుకెళ్దాం. ఎవరైతే స్టూడెంట్స్ నా దగ్గర నుంచి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు ఒక చిన్న పని చేయొచ్చు. ఏంటి అంటే ట్రై టు డౌన్లోడ్ అవర్ యాప్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి అండ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి రెండింటికి కూడా ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఇన్ డెప్త్ అనాలిసిస్తో, ఇన్ డెప్త్ హెచ్డి వీడియోస్ అండ్ కాన్సెప్ట్స్తో, కాన్సెప్చువల్గా డీటెయిల్గా డిస్క్రైబ్ చేసిన కోర్సెస్, బ్యూటిఫుల్ అనాలిసిస్ చేసిన కోర్సెస్, ఎక్సలెంట్ కాన్సెప్ట్ని టీచ్ చేసిన కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు. సో మీరు కూడా అవ్వాలనుకుంటే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఓకే, ఈ ఏదైతే కోర్సెస్ ఉన్నాయో వీటి గురించి డీటెయిల్స్ కావాలి అంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తుండండి, ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తాం. మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం, రైట్? ఎవరైతే స్టూడెంట్స్ క్లోజ్ టెస్ట్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇమీడియట్గా క్వశ్చన్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. నాట్ ఓన్లీ దిస్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ 1 more క్వశ్చన్. 2 questions చేద్దాం. అంటే మీనింగ్ 2 క్లోజ్ టెస్ట్ చేయాలి. ఆ 2 క్లోజ్ టెస్ట్ చేసాము అంటే ఇన్ఫ్యాక్ట్ మనం 10 questions చేసినట్టే. అంటే మీనింగ్ ఏంటి? 10 questions ఈజ్ ఈక్వల్స్ టు 10 marks. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, వీడియో పాస్ చేయండి కుదిరితే, రైట్? అండ్ పాస్ చేసి కంప్లీట్ పారాగ్రాఫ్ని ఫస్ట్ చదవండి. ఎలా చేయాలి ఎగ్జామినేషన్లో? స్టెప్స్ చాలా ఈజీ. స్టెప్ నెంబర్ 1, యూ హ్యావ్ టు రీడ్ ద ఎంటైర్ ప్యాసేజ్ వితౌట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అలా వదిలేసి ఫస్ట్ చదవాలి. ఇది మెథడ్ అనమాట. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత ఒక్కొక్క బ్లాంక్ని ఆన్సర్ చేయడానికి ఫోకస్ చేయాలి. బ్లాంక్ అండ్ ఆప్షన్స్, అంతే. ఇంత సింపుల్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ చదివేసేయండి వీడియో పాస్ చేసేసి. ఐ హోప్ యూ హ్యావ్ గాన్ త్రూ ఇట్. సో ఒకసారి నేను చదువుతాను చూడండి. దెర్ వర్ అదర్ స్టోరీస్ డాష్ కృష్ణ హౌ డాష్ బీన్ born in a Dangyan where his uncle Kamsa had imprisoned his parents with the intention of killing him at birth. How, in spite of the many prison guards, he had been miraculously spirited dash to safety in Gokul. How in fancy he killed a dash who tried to poison him with her breast milk. How he lifted up Mount Govardhan to shelter his people from a dash that would have drowned them. Now this is the entire comprehension.
సో ఇది చదివిన వెంటనే మీకే అర్థమవుతుంది యాక్చువల్లీ ది స్టోరీ ఈజ్ యాక్చువల్లీ రివాల్వింగ్ అరౌండ్ కృష్ణ అండ్ కృష్ణ యొక్క ఒక లైఫ్ స్టోరీ గురించి మనం మాట్లాడుతున్నాం, రైట్? వీఆర్ టాకింగ్ అబౌట్ స్టోరీస్ ఆఫ్ కృష్ణ. బర్త్ టైంలో ఏమేమి జరిగింది, రైట్? ఎలా అసలు బర్త్ పీరియడ్లో ఇతను సస్టైన్ అయ్యాడు ఏంటి, కృష్ణ భగవాన్ గురించి అయితే ఈ చిన్న ఆర్టికల్ కనిపిస్తుంది. చాలా ఈజీగా ఉంది, రెలవెంట్ కూడా, ఓకేనా? అండ్ ఇప్పుడు మనం చేసే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్లో రీసెంట్గా కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో వచ్చిన ఒక పేపర్లో క్వశ్చన్ అనమాట. సిహెచ్ఎస్ఎల్ ఎందుకు తీసుకున్నాను, ఎందుకంటే రాబోయే ఎగ్జామినేషన్లో సిహెచ్ఎస్ఎల్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి, జూలైలో ఎగ్జామినేషన్ ఉంది. ఆ స్టూడెంట్స్ కోసం సిహెచ్ఎస్ఎల్ పేపర్లో ఉన్న క్వశ్చన్ తీసుకున్నాను అనమాట. ఆన్సర్ చేద్దాం. దెర్ వర్ అదర్ స్టోరీస్ డాష్ కృష్ణ. దెర్ వర్ అదర్ స్టోరీస్ బిలాంగింగ్ టు కృష్ణనా, విత్ రెస్పెక్ట్ టు కృష్ణనా, అపాన్ కృష్ణనా, అబౌట్ కృష్ణనా. ఇప్పుడు వినండి బాగా, విత్ రెస్పెక్ట్ కనుక యూజ్ చేస్తే 100% విత్ రెస్పెక్ట్ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఈ బ్లాంక్ దగ్గర నాకు టు కృష్ణ కనిపించాలి. టు ఉందా? లేదు. లేదు అని చెప్పేటప్పుడు 100% నేను చెప్తా ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ వచ్చే ఛాన్స్ లేదు. బిలాంగింగ్ టు అతనికి సంబంధించి అని చెప్పేటప్పుడు బిలాంగింగ్ వాడే ఛాన్స్ అయితే ఉంది, కాకపోతే ఇక్కడ మనకి ఏదైనా కూడా అతనికి చెందుతుంది అనే సెన్స్ అవసరం అవుతుంది, రైట్? సంబంధించిన అనే సెన్స్ కావాలి, చెందడం అనే సెన్స్ కంటే ఎక్కువ, ఓకేనా? సో ఇక్కడ ఓనర్షిప్ గురించి మాట్లాడలేదు కాబట్టి బిలాంగింగ్ వచ్చే ఛాన్స్ లేదు. అపాన్ అనేది అసలు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అపాన్ కృష్ణ అని చెప్పేసి అనలేము. మరి ఏమనాలి అంటే దెర్ వర్ అదర్ స్టోరీస్ అబౌట్ కృష్ణ. స్టోరీస్ ఉన్నాయి, ఎవరి గురించి ఉన్నాయి? కృష్ణ గురించి ఉన్నాయి. గురించి అనే సెన్స్ రావాలి అంటే వీ నీడ్ అ ప్రిపోజిషన్ అబౌట్. ఇప్పుడు మీరు చెప్పండి, క్వశ్చన్ ఈజీయా డిఫికల్టా? దిస్ ఈజ్ వెరీ ఈజీ. అండ్ హోల్డ్ ఆన్, మనం ఒకటే ప్యాసేజ్ చదువుతాం, 5 మార్కులు కొడతాం 2-3 నిమిషాల్లో. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లోజ్ టెస్ట్. ఏ పేపర్లో అయినా కూడా క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ ఉంటే నేనేం చెప్తానంటే క్లోజ్ టెస్ట్ని మీరు కుదిరితే ఫస్ట్ చేయండి, అది చాలా ఈజీగా ఉండబోతుంది. అండ్ ఆ క్వశ్చన్ నుంచి మనకి చాలా ఎక్కువ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. 5 మార్క్స్ అంటే అవి మన లైఫ్ని చేంజ్ చేస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, క్లోజ్ టెస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలని. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని కుదిరితే అన్ని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి, రైట్? చలో రైట్, నేను కుదిరినంత ప్రాక్టీస్ ఇవ్వడానికి నా సైడ్ నుంచి ట్రై చేస్తూనే ఉంటాను, ఓకే? చలో. దెర్ వర్ అదర్ స్టోరీస్ అబౌట్ కృష్ణ. హౌ డాష్ బీన్ బార్న్ ఇన్ అ డంగియన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ బీన్ బార్న్ కనిపిస్తుంది, రైట్? వెన్ యూ సీ బీన్ అండ్ బార్న్ ఈస్ ది V3 ఫామ్, థర్డ్ ఫామ్. బీన్ వచ్చే ఛాన్స్ దేంతో ఉంది తెలుసా? 1 వీ కెన్ రైట్ హ్యాస్ బీన్, 2 వీ కెన్ ఆల్సో రైట్ హ్యావ్ బీన్, 3 వీ కెన్ ఆల్సో రైట్ హ్యాడ్ బీన్. కరెక్టా? మనం జనరల్గా బీన్ యూజ్ చేస్తున్నామంటే ఆ బీన్ ఎక్స్ప్రెషన్ అనేది జనరల్గా వీటితో కనిపిస్తుంది. అని అట్లాంటప్పుడు హ్యాస్ రావాలా, హ్యావ్ రావాలా, హ్యాడ్ రావాలా, ఎలా డిసైడ్ చేయాలి? డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాం, పాస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాం, చూడాల్సి వస్తుంది, రైట్? ఇప్పుడు చూడండి, అతను పుట్టాడు అని చెప్తున్నాం, కృష్ణ భగవాన్ పుట్టాడు ఇన్ అ డంగియాన్ వేర్ హిస్ అంకుల్ కంసా హ్యాడ్ ఇంప్రిజెంట్ హిస్ పేరెంట్స్. ఇక్కడ మొత్తం పాస్ట్ టెన్స్ జరుగుతుంది డిస్కషన్ అంతా కూడా, రైట్? ఇక్కడ చూడండి, హ్యాడ్ ఇంప్రిజెంట్ హిమ్ అంటే కంసా అనే అతని అంకుల్ ఎవరైతే, కృష్ణుడు అంకుల్ ఎవరైతే ఉన్నారో, కృష్ణుడిని అండ్ వాళ్ళ మదర్ని, పేరెంట్స్ని ఏం చేశారంటే ఇంప్రిజన్ చేశారు, జైల్లో పెట్టారు, బంధించారు. అయితే బంధించడం కూడా అయిపోయింది కదా, దట్ మీన్స్ వీ హ్యావ్ అన్ ఇండికేషన్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్ యాక్షన్స్, పాస్ట్ ఈవెంట్స్ని డిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాంటప్పుడు పాస్ట్ టెన్సే రావాలి. పాస్ట్ టెన్స్ రావాలి అంటే 2 ఆప్షన్స్ డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు మనం. హ్యాస్ వచ్చే ఛాన్స్ లేదు, హ్యావ్ కాదు. ఏమొస్తుంది అయితే డైరెక్ట్గా, నేను ఇంకా అసలు ఆప్షన్స్ చూడలేదు, నేను చెప్పేస్తున్నాను డైరెక్ట్గా మీకు. ఆన్సర్ ఏంటి అంటే అక్కడ హ్యాడ్ రావాలి. హ్యాడ్ బీన్ ఇస్ ది యూసేజ్. ఇది ఎలా చెప్తారు సార్ మీరు చూడకుండా? బేసిక్ యూసేజ్ గైస్, బేసిక్ యూసేజ్. బీన్ వచ్చింది అంటే మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ హ్యాస్ ఫార్మ్స్ రావాలి అండ్ రెలవెన్స్ చూస్తే పాస్ట్ టెన్స్. ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావాలి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హీ హ్యాస్ రావాలా, హీ హ్యాడ్ రాయాలా? అబ్జర్వ్ చేయండి, హ్యాస్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్, హ్యావ్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ టెన్స్. బేస్డ్ ఆన్ దాట్ లాజిక్ ఐ కెన్ సే ఆప్షన్ 1 ఈజ్ రాంగ్, ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. అండ్ వర్స్ తర్వాత బీన్ వచ్చే ఛాన్స్ లేదు, అక్కడ బీన్ కనిపిస్తుంది నెక్స్ట్, దట్ మీన్స్ ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో రాంగ్. ఇన్ దాట్ కేస్ వాట్ ఐ వుడ్ సే ఈజ్ ఆప్షన్ 2 ఈస్ ది ఓన్లీ ఆప్షన్ దట్ హ్యాస్ ది ఎబిలిటీ టు బికమ్ ది ఆన్సర్. అదే చెప్తున్నాను నేను, పాస్ట్ టెన్స్లోనే ఉన్న ఒక ఆప్షన్ అనమాట. దాట్స్ ఇట్ మై డియర్. అంత క్లియర్గా ఉంది కదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఈజీగా ఉందా, డిఫికల్ట్గా ఉందా? ఆనెస్ట్గా చెప్పండి. చాలా ఈజీ, ఓకేనా? మీ లోపల కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేయడం కోసమే నేను కంటిన్యూస్గా వీడియో సెషన్స్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి కానీ లేకపోతే ఎస్ఎస్సి బోర్డ్ కండక్ట్ చేసే ఏ ఎగ్జామినేషన్, సెంట్రల్ ఎగ్జామినేషన్స్ కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కనుక మీరైతే సిహెచ్ఎస్ఎల్ పైన మాక్ టెస్ట్లు కూడా చాలా చేయడం జరుగుతుంది సిరీస్లో. మీరు ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఇంకొక వీడియో పేపర్ ఎక్స్ప్లెనేషన్ పైన కూడా రాబోతుంది, సో చెక్ చేస్తూ ఉండండి, రైట్? ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ పెట్టుకోండి, ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక వీడియో వచ్చింది అంటే మీకు వెంటనే నోటిఫికేషన్ పడుతుంది, ఆ వీడియోని మీరు మిస్ అవ్వరనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ ఒక
ఇదొక బ్యూటిఫుల్ ఆప్షన్ యూట్యూబ్ తరపు నుంచి, రైట్. ఇప్పుడు చూడండి, దెర్ వర్ అదర్ స్టోరీస్, ఆన్సర్ వేసాం అబౌట్ కృష్ణ, హౌ హీ హ్యాడ్ బీన్ బోర్న్ ఇన్ అ డంగ్యాన్ వేర్ హిస్ అంకుల్ కంసా హ్యాడ్ ఇంప్రిజన్డ్ హిస్ పేరెంట్స్ with the intention of killing him at birth, how in spite of the many prison guards he had been miraculously spirited dash to safety, right. అతన్ని బంధించి పెట్టినా కూడా, అతను చాలా చిన్నపిల్లోడైనా కూడా, ఎంతమంది గార్డ్స్ ఉండి అతన్ని బయటికి వెళ్ళకుండా పరిరక్షిస్తున్నా కూడా మిరాక్యులస్గా అతను బయటికి అక్కడి నుంచి జైల్లోంచి బయటికి ఆ బోన్లోంచి బయటికి రావడం అయితే జరిగింది మిరాక్యులస్గా, ఓకేనా. స్పిరిటెడ్ డాష్ టు సేఫ్టీ, సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. అది ఎలా జరిగింది, రైట్. అయితే ఇప్పుడు చెప్తే స్పిరిటెడ్ టుగెదరా, స్పిరిటెడ్ గోనా, స్పిరిటెడ్ అవేనా, స్పిరిటెడ్ అరౌండా. సో స్పిరిటెడ్ అరౌండ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం, ఓకేనా. జైల్ నుంచి ఇంప్రిజన్ అంటున్నాం కదా, ప్రిజన్ ఉంది అక్కడ, ప్రిజన్ నుంచి దూరంగా వెళ్ళడం, టు బి సెంట్ అవే ఫ్రమ్ ద ప్రిజన్ టు సేఫ్టీ అంటే మీనింగ్ అక్కడ అవే అనే సెన్సే కావాలి కానీ యూ డోంట్ నీడ్ ద ప్రిపోజిషన్ టుగెదర్ ఆర్ గాన్ ఆర్ అరౌండ్. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ అవే. హీ వాజ్ సెంట్ అవే, హీ వాజ్ స్పిరిటెడ్ అవే, బోత్ ఆర్ సేమ్ ఐడియా, ఓకేనా. సో ఆ కేసులో చూస్తే ఇక్కడ మనకి ఏం రావాలి, మిరాక్యులస్లీ స్పిరిటెడ్ అవే అనే ప్రిపోజిషన్ రావాలి. చాలా ఈజీ అనమాట, ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి టు సేఫ్టీ ఇన్ గోకుల్లో జరిగింది అంతా. హౌ ఇన్ ఇన్ఫాన్సీ హీ కిల్డ్ అ డాష్ హూ ట్రైడ్ టు పాయిజన్ హిమ్ విత్ హర్ బ్రెస్ట్ మిల్క్. ఒక డీమన్ వచ్చేసి, ఒక దయ్యం వచ్చేసి, ఒక గోస్ట్ వచ్చేసి, ఓకేనా, ఈవిల్ స్పిరిట్ అంటారు జనరల్గా. ఏమంటే యాక్చువల్గా ఈవిల్ స్పిరిట్, ఒక ఈవిల్ స్పిరిట్ వచ్చేసి ఎలా వచ్చింది అంటే ఒక మదర్ లాగా వచ్చి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చి పాయిజన్ తోటి కృష్ణాని చంపుదామని చెప్పేసి ఒక దయ్యం కూడా అటెంప్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా, ఓకేనా. చూస్తే అది కూడా ఎప్పుడు ఇతను పాలు తాగుతున్న ఏజ్లో, ఓకే. హౌ ఇన్ ఇన్ఫాన్సీ హీ కిల్డ్, ఆ వచ్చిన గోస్ట్ని కూడా కృష్ణుడు చంపడం జరిగిందనమాట. సో ఇప్పుడు చూస్తే హౌ ఇన్ ఇన్ఫాన్సీ హీ కిల్డ్ అ డాష్ హూ ట్రైడ్. ఈ స్టోరీ మీరు వినే ఉంటారు 100%. బ్రెస్ట్ మిల్క్తో ఒక దయ్యం వచ్చి చంపడానికి ట్రై చేసింది, రైట్. సో ఇప్పుడు చూస్తే ఒక దయ్యం అనే సెన్స్లో ఏం వాడాలి ఇక్కడ, గోస్ట్ లేకపోతే డీమన్, అవునా. హౌ ఇన్ ఇన్ఫాన్సీ హీ కిల్డ్ అ డాష్ హూ ట్రైడ్ టు. చూడండి ఒకసారి, సాటర్న్ అనే వర్డ్ ఒక జనరలీ ఇది క్రిస్టియానిటీలో ఎక్కువ వాడతారండి, రైట్, హిందూయిజంలో కాకుండా. సో సైతాన్ అని కూడా అంటారు జనరల్గా. సో ఇది మనం తీసుకోకుండా ఉండడానికి ట్రై చేద్దాం ఇక్కడ, రైట్. కాంటెక్స్లో ఫిట్ అవ్వదు, రైట్. క్రిస్టియానిటీ గురించి మాట్లాడలా. గాడ్ అయితే 100% కాదు. వచ్చింది ఎవరు, దయ్యం. దయ్యం అని చెప్పాలంటే డీమన్ రావడచ్చు, డీమనెస్ కూడా వాడచ్చు. డీమన్ ఏమో మేల్, డీమనెస్ అంటే ఫీమేల్. దయ్యాల్లో కూడా మేలా ఫీమేలా. వచ్చింది ఇక్కడ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి కదా, మిల్క్ ఇచ్చేది 100% ఎవరు, ఆమె అని రావాలి, ఫీమేల్ సెన్స్. ఇంకా బాగుంది ఇక్కడ, దయ్యంలో కూడా లేడీ దయ్యం చూపించే ఒక వర్డ్ ఉంది ఇక్కడ, డీమనెస్. అది యూజ్ చేయండి హ్యాపీగా, ఓకేనా, రైట్. అండ్ మీరు దయ్యాన్ని ఏమైనా చూసారా, కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి ఒకసారి, రైట్. సార్ చూడండి ఇక్కడ డీమనెస్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట, రైట్. మోస్ట్ ఈజీ క్వశ్చన్, ఈజియెస్ట్ క్వశ్చన్ మై డియర్, రైట్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూస్తే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, పీపుల్ ఫ్రమ్ అ డాష్ దట్ వుడ్ హ్యావ్ డ్రౌండ్ దెమ్. గోవర్ధన అనే ఒక మౌంట్ని, ఒక పర్వతాన్ని లిఫ్ట్ చేసి అక్కడున్న ప్రజలందరినీ కూడా సేవ్ చేయడం జరిగింది కృష్ణ. ఇది కూడా మీరు స్టోరీ వినే ఉంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రమ్ అ డాష్ దట్ వుడ్ హ్యావ్ డ్రౌండ్ దెమ్ అన్నప్పుడు ఫ్రమ్ అ డాష్ దేని నుంచి కాపాడాడు కృష్ణుడు అందరినీ అని చెప్పాలంటే ఫ్రమ్ ఎర్త్ క్వేక్ వచ్చింది దాని నుంచి కాపాడా? నో, ఎర్త్ క్వేక్ నుంచి కాదు, ఓకేనా. డ్రాటా, కరువు వచ్చింది దాని నుంచి కాపాడా? కాదు. స్నోఫాల్ అవుతుంది అక్కడ, స్నోఫాల్ మంచు కురవడం దాని నుంచి కాపాడా? కాదు. మరి దేని నుంచి కాపాడడం జరిగింది? డెల్యూజ్ని మనం ఏమంటాం అంటే ఫ్లడ్ అని కూడా అంటాం. ఏమంటాం యాక్చువల్గా ఫ్లడ్స్ని మనం ఏమంటాం అంటే డెల్యూజ్ అని కూడా అంటాం. సార్ మీరు ఎలా చెప్పారు ఫ్లడ్స్ అని? మీరే వినండి ఇక్కడ, ఫ్రమ్ అ డాష్ దట్ వుడ్ హ్యావ్ డ్రౌండ్ దెమ్, ఓకేనా. అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక విషయం ఏదైతే ఉంది దానివల్ల యాక్చువల్ చనిపోయే వాళ్ళు ఎలా అంటే వాళ్ళు మునిగి చనిపోయే వాళ్ళని చెప్తున్నాం అంటే అక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయనే కదా, వాటర్ వల్ల చనిపోతున్నారు అంటే వాటర్కి రిలేటెడ్ ఒక న్యాచురల్ డిజాస్టర్ ఏం కనిపిస్తుంది ఇక్కడ? డెల్యూజ్ అనేది ఏం చూపిస్తుంది ఇక్కడ? ఫ్లడ్స్. ఎలిమినేషన్ చేసిన ఆన్సర్ వస్తుంది. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది డెల్యూజ్. యాక్చువల్ ఎక్స్ప్లెయిన్ చేసినా కాబట్టి టైం పడుతుంది, కానీ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. డైరెక్ట్గా ఈ క్వశ్చన్ని కరెక్ట్గా మొత్తం క్లోజ్ టెస్ట్ని 2 to 3 minutesలో మనం ఫినిష్ అయితే చేయొచ్చు. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే బూస్ట్ అవ్వడం జరుగుతుందా మీ లోపల, రైట్? ఎంత ఈజీగా మనం ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతున్నాం. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ గైస్. ఒకవేళ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎవరైతే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నాడు అండ్ ఎవరికైతే క్లోజ్ టెస్ట్ అంటే భయము, ఎవరికైతే అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే భయము, వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. ఈ వీడియోస్ చాలా వాళ్ళకి మోరల్ స్ట్రెంత్ని ఇవ్వబోతున్నాయి. వాళ్ళ ప్రిపరేషన్ లెవెల్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాను, వాళ్ళు ఇంగ్లీష్లో మార్క్స్ స్కోర్ చేస్తారు. మీతో పాటు వాళ్ళని కూడా మీరు ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి. షేర్ ద వీడియోస్, ఓకేనా? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ యూ రెడీ? సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చేయబోతున్నాం, రైట్? ఈ కంప్లీట్ క్లోజ్ టెస్ట్ని మీరు ఫస్ట్ చదువుకోవాలి, ప్యాసేజ్ని చదివేసుకోండి, రైట్? ఐ హోప్ యూ ఆర్ రెడీ. ఫ్రెష్ పైనాపిల్, చిల్డ్ వాటర్ మిలన్ అండ్ అన్ ఐసీ కోల్డ్ సాఫ్ట్ డ్రింక్ ఆన్ అ హాట్ సమ్మర్స్ డే.
మంచిగా వినండి. ఇప్పుడు నేను ఏదైతే కాంప్రిహెన్షన్ చేస్తున్నానో నేను చెప్తుంటే మీరు ఎక్స్ప్లెనేషన్ కనుక డైరెక్ట్గా బ్లైండ్గా వింటున్నారు అనుకోండి, ఓన్గా ట్రై చేయకుండా, మీరు 100% మిస్టేక్ చేస్తున్నట్టే. మీరు ఫస్ట్ ట్రై చేయండి, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి, ఓకేనా? లేదా దానివల్ల ఎలాంటి ప్రొడక్టివిటీ ఉండదు, యూజ్ ఉండదు. నాన్న ఇంప్రూవ్మెంట్ కావాలా, నేను చెప్పినట్టు చేయండి, ఓకే? వీడియో పాస్ చేసి చదువుకోండి ఫస్ట్, ఓకే? రైట్, చలో. మాట్లాడేది పైనాపిల్, ఫ్రెష్ పైనాపిల్ అయినా, చిల్డ్ వాటర్ మెలన్ అయినా, ఐసీ కోల్డ్ సాఫ్ట్ డ్రింక్ ఆన్ అ హాట్ సమ్మర్స్ డే. వాట్ డూ దీస్ థింగ్స్ హ్యావ్ ఇన్ డాష్? సమ్మర్లో మీరు ఎప్పుడైనా వాటర్ మెలన్ తిన్నా కూడా, ఆ చల్ల కూల్ డ్రింక్ తాగినా, రైట్, లేకపోతే పైనాపిల్, ఫ్రెష్ పైనాపిల్ తిన్నా కూడా చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. దీంట్లో ఏముంది, రైట్? దే ఆల్ టేస్ట్ సో గుడ్ బికాస్ ఆఫ్ ద స్వీట్నెస్ ద షుగర్ ఇన్ దెమ్ ప్రొవైడ్స్, ఓకేనా? వీటన్నిటిలో ఉన్న ఒక టైప్ ఆఫ్ షుగర్ ఏదైతే స్వీట్నెస్ ప్రొవైడ్ చేస్తో దానివల్ల మనకి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, ఓకే? రైట్, చలో. When you think of sugar, you probably picture the white dash you put in cookies that your parents put in their coffee or that you dash on your cereal. Right. అయితే జనరల్గా షుగర్ అన్న వెంటనే మీకు వైట్ ఏదైతే షుగర్ మీరు జనరల్గా యూస్ చేస్తారో అన్నీ కూడా గింజలుగా ఉంటుందో, ఓకేనా? ఆ షుగర్ మీకు గుర్తు రావచ్చు. కానీ ఇక్కడ మాట్లాడే షుగర్ ఫ్రూట్స్ లోపల ఉండే షుగర్, ఈ షుగర్ మనం యూస్ చేసే షుగర్ లాగా కాదనమాట, ఓకేనా? అది గుర్తొస్తుండొచ్చు మీకు, బట్ అది కాదు యాక్చువల్లీ. మరి అదేంటి? దిస్ ఈజ్ జస్ట్ వన్ కైండ్ ఆఫ్ అ షుగర్. అది కూడా షుగరే, బట్ ఆ టైప్ ఆఫ్ అ షుగర్. దాన్ని ఏమంటాం అంటే ఇట్స్ కాల్డ్ సుక్రోజ్. సుక్రోజ్ అనే టైప్ ఆఫ్ ఒక షుగర్ ఉంటుందన్నమాట జనరల్గా. అది ఫ్రూట్స్లో మనకి జనరల్గా కనిపిస్తుంటుంది, ఓకేనా? సుక్రోజ్ కెన్ బి ఫౌండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ షుగర్ దట్ ఈస్ ఫౌండ్, ఓకే? దానివల్ల స్వీట్నెస్ వస్తుంది. విచ్ ఈస్ డాష్ ఫ్రమ్ షుగర్ కేన్ ఆర్ షుగర్ బీట్స్. జనరల్గా ఎక్కువగా షుగర్ కేన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు సుక్రోజ్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం జనరల్గా, ఓకే? టెక్నికల్లీ షుగర్ ఈజ్ అ కార్బోహైడ్రేట్ దట్ అక్కర్స్ డాష్ ఇన్ ఎవ్రీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్. టెక్నికల్గా మాట్లాడితే షుగర్ అనేది ఒక కార్బోహైడ్రేట్, అది ప్రతి ఒక్క ఫ్రూట్లో అండ్ వెజిటబుల్లో కూడా దొరుకుతుంది, ఓకేనా? రైట్, ఇప్పుడు ప్రతి ఒక్క బ్లాంక్ని ఆన్సర్ చేయాలి. ఆర్ యూ ఆల్ రెడీ? ఒక ఐడియా అయితే వచ్చేసింది కదా, చేసేయచ్చు, ట్రస్ట్ చేయండి, చేసేయచ్చు. ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. 5 questions 2 minutes టార్గెట్ పెట్టుకోండి, ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఇక్కడ బ్లాంక్ నెంబర్ 1లో ఇవి ఆప్షన్స్, ట్రై చేయండి ఒకసారి. బ్లాంక్ నెంబర్ 1 ఆప్షన్స్ ఇవి, ట్రై చేయండి, ఓకే? ఇప్పుడు చూద్దాం. ఫ్రెష్ పైనాపిల్, చిల్డ్ వాటర్ మెలన్ అండ్ అన్ ఐసీ కోల్డ్ సాఫ్ట్ డ్రింక్ ఆన్ హాట్ సమ్మర్స్ డే. వాట్ డూ దీస్ థింగ్స్ హ్యావ్ ఇన్ డాష్? వాట్ డూ దీస్ థింగ్స్ హ్యావ్ ఇన్ డాష్? హ్యావ్ ఇన్ బ్యాలెన్స్, హ్యావ్ ఇన్ టాండమ్, హ్యావ్ ఇన్ కామన్, హ్యావ్ ఇన్ కొల్లిజన్, ఓకేనా? వాట్ డూ దీస్ థింగ్స్ హ్యావ్ ఇన్ కామన్, ఓకేనా? అన్ని ఏవైతే ఎలిమెంట్స్ గురించి మాట్లాడామో, పైనాపిల్ కావచ్చు, వాటర్ మెలన్ కావచ్చు, లేకపోతే కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఇవన్నీ తింటే సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. వీటన్నిటిలో కామన్గా ఏముందంటారు మనకు సాటిస్ఫాక్షన్ లభించేది? వాట్ డూ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ ఇన్ కామన్గా, ఓకేనా? అన్నిట్లో ఒకటే ఎలిమెంట్ కామన్గా ఏముంది, ఓకేనా? వీటి నుంచి మనకి ఎందుకు సాటిస్ఫాక్షన్ వస్తుంది సమ్మర్లో? వాట్ డూ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ ఇన్ కామన్, దట్ ఈస్ ది బేసిక్ యూసేజ్. అట్లాంటప్పుడు బ్యాలెన్సా మాట్లాడేది? టాండమా? టాండమ్ అంటే ఇన్ లైన్ జనరల్గా, ప్యారలల్ అని. కొలిజన్ గుద్దుకోవడమా? ఆన్సర్ ఏంటి అంటే వాట్ డూ దీస్ థింగ్స్ హ్యావ్ ఇన్ కామన్. దిస్ ఈజ్ సో ఈజీ మై డియర్, ఓకేనా? ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ కానీ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంతూజియాస్ట్ అయినా కూడా మీరు క్వశ్చన్స్కి టైంపాస్ కూడా చేయొచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ ఈస్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో మై డియర్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేస్తే మీరు ట్రై చేయండి ఫస్ట్. ఇవి ఆప్షన్స్, ఓకే? చాలు. క్వశ్చన్ నెంబర్ 2లో ఆన్సర్ ఏమవుతుంది? వెన్ యూ థింక్ ఆఫ్ షుగర్ యూ ప్రాబబ్లీ పిక్చర్ ద వైట్ డాష్, ఓకే? ఆ వైట్ గింజలు అని చెప్పాలంటే వైట్ గ్రాన్యూల్స్ అంటామా, వైట్ రబుల్స్ అంటామా, వైట్ క్యాప్సూల్సా, వైట్ స్టోన్సా? సో యూ డోంట్ కాల్ దెమ్ స్టోన్స్. అవి రాళ్ళు అయితే కాదు, ఓకేనా? వీ డోంట్ కాల్ దెమ్ స్టోన్స్ ఫర్ షో. క్యాప్సూల్స్ కూడా కావు, పెద్దగా ఏముండవు, ఓకేనా? రబుల్స్ కూడా కావు. మరి ఏంటి గింజలు ఏమంటాం ఇంగ్లీష్లో అంటే గ్రాన్యూల్స్ అంటాం. వి కాల్ దెమ్ గ్రాన్యూల్స్, ఓకేనా? గ్రాన్యూల్స్ అంటేనే గింజలు అనమాట జనరల్గా, చిన్నగా, ఓకే? గ్రెయిన్స్ అని కూడా అంటాం యాక్చువల్గా, ఓకే? గ్రెయిన్స్ ఎక్కడ కనిపించినా కూడా వాటిని గ్రాన్యూల్స్ అనండి, ఓకే? ఏవైతే గ్రాన్యూల్స్ అన్నీ కలిపితే ఒక మెటీరియల్ ఫామ్ అవుతుందో, రైట్? ద గ్రాన్యూల్స్ దట్ ఫామ్ అ మెటీరియల్ వెన్ దే ఆర్ పుట్ టుగెదర్, రైట్? షుగర్ లేకపోతే సాల్ట్ ఇట్లాంటివి గ్రాన్యూల్స్ వస్తాయి, రైట్? రైస్ కూడా ఆల్మోస్ట్ అది గ్రెయిన్ నుంచి వస్తాయి యాక్చువల్గా, గింజలు, ఓకే? సో గ్రాన్యూల్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. చాలు, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏమొచ్చేస్తుంది ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ ఉంది, ఓకే? బ్లాంక్కి ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, ఓకేనా? ట్రై. ఇప్పుడు చూడండి, థర్డ్ బ్లాంక్ ఏమవుతుంది? దట్ యువర్ పేరెంట్స్ పుట్ ఇన్ దేర్ కాఫీ ఆర్ దట్ యూ డాష్ ఆన్ యువర్ సీరియల్, ఓకేనా? నీ సీరియల్ పైన కూడా నువ్వు దాన్ని ఏం చేస్తావు అంటే యూస్ చేస్తావు. షుగర్ ఏదైతే షుగర్ని వాడతామో అది చల్లుతావు. చల్లడాన్ని ఏమంటాం జనరల్గా? చల్లడాన్ని ఏమంటాం? షుగర్ని మనం సాల్ట్ని చల్లుతాం కదా, చల్లడాన్ని ఏమంటాం? సెండింగా, ప్లేసింగా, లేకపోతే రైజింగా? ఆన్సర్ ఏంటి మరి? స్ప్రింకిల్, ఓకే? నో, ఇంత ఈజీ క్వశ్చన్. వి స్ప్రింకిల్ షుగర్ ఆన్ సీరియల్, ఎస్ ఆర్ నో?
వి స్ప్రింకిల్ సాల్ట్ ఆన్ ద కర్రీ. కరెక్టా కదా? స్ప్రింకిల్ అంటాం, అవునా కదా? స్ప్రింకిల్, చల్లడాన్ని ఏమంటాం? స్ప్రింకిల్. దిస్ ఇస్ సో ఈజీ మై డియర్. లాస్ట్ క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్, రైట్? నో, నాట్ లాస్ట్, థర్డ్ అయిపోయింది, ఫోర్త్ క్వశ్చన్ కదా, రైట్. కాల్డ్ సుక్రోజ్ విచ్ ఈస్ డాష్ ఫ్రమ్ షుగర్ కేన్. సి సుక్రోజ్ అనేది జనరల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం షుగర్ కేన్ నుంచి అని చెప్పాలి, ఎక్స్ట్రాక్ట్ కదా. మరి ఆన్సర్ ఏమవుతుంది? డైరెక్ట్గా చూడండి, ఇది కామన్ సెన్స్. షెల్డా లేకపోతే ఎక్స్కావేటెడా? ఎక్స్కవేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే తవ్వి తీయడం, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది, అది కాదు కదా. రగ్డా లేకపోతే ఎక్స్ట్రాక్టెడా? దేని నుంచైనా దేనైనా మనము వెలికి తీయడాన్ని జనరల్గా ఏమంటామంటే ఎక్స్ట్రాక్షన్, బయటికి తీయడం, ఓకేనా? ఎక్స్ట్రాక్షన్. సో షుగర్ కేన్ నుంచి మనము సుక్రోజ్ని తీస్తామా, షుగర్ని తీస్తాం, రైట్? ఎక్స్ట్రాక్టెడ్ ఈస్ ది కరెక్ట్ word according to the context. Next, extracted from sugar cane or sugar beets. Okay. Next వచ్చేసి technically sugar is a carbohydrate that occurs dash in every fruit and vegetable. ఓకేనా? దట్ అక్కర్స్ డాష్. ఈ కార్బోహైడ్రేట్, షుగర్ అనే కార్బోహైడ్రేట్ ప్రతి ఫ్రూట్లో ప్రతి వెజిటబుల్లో కూడా కనిపిస్తుంది. అక్కర్ న్యాచురలీనా? ట్రై చేయండి. ఫార్చునేట్లీనా, మెంటలీనా, హ్యాపీలీనా, రైట్? ఈ జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఇది ప్రతి ఒక్క ఫ్రూట్లో కనిపిస్తుంది అండ్ వెజిటబుల్లో కనిపిస్తుంది. అంటే మనం ఫార్చునేట్లీ అని అనకూడదు, మెంటలీ కాదు, ఆన్సర్ హ్యాపీలీ కాదు, ఆన్సర్ ఏంటి? న్యాచురలీ. సో షుగర్ న్యాచురలీ ఆర్ కామన్లీ అక్కర్స్ ఇన్ ఎవ్రీ ఫ్రూట్ ఆర్ ఎవ్రీ వెజిటబుల్ దట్ వీ ఈట్. ఎస్ ఆర్ నో? ఇట్ న్యాచురలీ అక్కర్స్, ఇట్ జనరలీ అక్కర్స్, ఓకేనా? కామన్లీ అక్కర్స్. ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? బట్ వేరేవి కరెక్ట్ కాదు. అర్థమైంది కదా? సో ఎంత ఈజీగా మనం క్లోజ్ చేసి క్వశ్చన్ని ఆన్సర్ చేసి 5 క్వశ్చన్స్తో 5 మార్క్స్ కొట్టచ్చు. 2 to 3 minutes స్పెండ్ చేయాలి ఎగ్జామినేషన్లో. అండ్ ఇది చాలా స్కోరింగ్ ఏరియా. నేను చెప్తాను చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒకవేళ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ మీ ఎగ్జామినేషన్లో ఉంటే ఐసే ఇట్ ఈస్ ది స్కోరింగ్ ఏరియా. చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ మనం స్కోర్ చేసే ఛాన్స్ ఇక్కడి నుంచి ఉంటుంది. సో నౌ ఐ హోప్ యూ మైట్ బీ ఫీలింగ్ అ లిటిల్ బిట్ కాన్ఫిడెంట్ ఇన్ ఆన్సరింగ్ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్. ఎవరైతే స్టూడెంట్స్ పర్టికులర్గా కామెంట్ సెక్షన్లో రిక్వెస్ట్ చేశారో క్లోజ్ టెస్ట్ కావాలి ప్లీజ్, ఓకేనా? ఈ వీడియో మీరు థరోగా చూసుంటారు అండ్ ప్రాక్టీస్ కూడా చేయండి. ఏం చేస్తారు? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ కూడా చేయండి. మీలాగే చాలామంది ప్రాబ్లంలో ఉండొచ్చు, వాళ్ళందరికీ మీరే సపోర్ట్ కావచ్చు. జస్ట్ షేర్ చేయడం ద్వారా ఈ వీడియోస్ వల్ల చాలామందికి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఈజీ అని ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఓకేనా? ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయంలో ట్రబుల్లో ఉన్నారో, ఓకేనా, ప్రిపరేషన్లో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ చేయడం కోసం నేను కొన్ని కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. ఎస్ఎస్సికి సంబంధించిన ఎస్ఎస్సి CGL ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళున్నా, MTS ప్రిపేర్ అయ్యే వాళ్ళున్నా, GD ప్రిపరేషన్ చేసే వాళ్ళున్నా, ఎవరైనా కూడా మోస్ట్ ఇంపార్టెంట్లీ గుర్తుపెట్టుకోండి, GD ఎగ్జామినేషన్ ఎక్కడో ఉంది జనవరి అనుకోకండి, మీరు ఉన్న టైంలో ప్రతి సెకండ్ని వాడాల్సి ఉంటుంది, రైట్? MTS కూడా రాబోతుంది నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో. CGL రెడీగా ఉండండి, 15,000+ వేకెన్సీస్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్లీట్ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే అక్కడ ఇక్కడ బుక్లు కొని ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వేలు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఒక్కటే ఒక ప్లేస్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ చేయొచ్చు. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఇంగ్లీష్ నీడ్స్, లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్. డౌన్లోడ్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, చాలా నీట్గా కనిపిస్తుంది. వెంటనే SSC కోర్స్ ఎక్కడైతే ఉందో బ్యాంక్ SSC కోర్స్ నేమ్ చూసి దాంట్లో ఉన్న డెమో కోర్సెస్ చూడండి. డెమో వీడియోస్ చూసిన వెంటనే అసలు మన యాప్ క్వాలిటీ ఏంటి, మన క్లాసెస్ యొక్క క్వాలిటీ ఏంటి, మన హోల్ పర్పస్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. అసలు ఎందుకు మనం యాప్ని క్రియేట్ చేసాం. ప్రతి ఒక్క స్టూడెంట్ చేతికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీగా వెళ్ళాలి అనే పర్పస్తో, ఒక మోటో ఎయిమ్తో మేము ఈ యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి యాప్ని కూడా షేర్ చేయండి, ఓకే? సో ఇమీడియట్గా డెమో వీడియోస్ చూసిన వెంటనే మీకు క్వాలిటీ అర్థమవుతుంది. నచ్చితే కనుక ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి, రైట్? సో దీంట్లో మీకు కంప్లీట్ గ్రామర్ కవర్ అవుతుంది, దీంట్లో కంప్లీట్గా వొకాబులరీ కవర్ అవుతుంది, కంప్లీట్ కాంప్రిహెన్షన్ పార్ట్, డిస్క్రిప్టివ్ పార్ట్, ప్రతి ఒక్క ఏరియా కూడా కవర్ అవుతుంది. ఇంకా మీరు ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన అవసరం లేదు. థియరీ ప్లస్ ప్రాక్టీస్, మెటీరియల్ విల్ బీ ప్రొవైడెడ్ టు యూ, ఓకేనా? రైట్? PDFs కూడా ఇస్తాం. మీకు కంప్లీట్ కోర్స్ వచ్చేసి అన్నీ ఇంక్లూడ్ చేసుకొని అంత డేటా అంత కంటెంట్తో, ఓకే? 200+ వీడియోస్ ఉన్నాయండి, HD వీడియోస్, ఓకేనా? HD వీడియోస్ 200+ రికార్డెడ్ వీడియోస్ బ్యూటిఫుల్ వేలో, లాజికల్ వేలో ఇంగ్లీష్ డిస్క్రైబ్ చేయడం జరిగింది. 499 రూపీస్కి మీరు అవైల్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ది మోస్ట్ అఫోర్డబుల్ కోర్స్ దట్ యూ వుడ్ ఎవర్ ఎన్కౌంటర్ ఆర్ సీ ఇన్ ది ఎంటైర్ తెలుగు స్టేట్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంత స్టాండర్డ్ ఉన్న కోర్సు మీకు ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో ఎక్కడ కూడా కనపడదండి, ఓకేనా? సో 499 రూపీస్కి మీకు డైరెక్ట్గా ఫుల్ కోర్స్ అనేది యాక్సెస్ వస్తుంది. ఏదైతే కోర్సు మీరు మార్నింగ్ చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చి లిటరల్లీ మినిమం 2,000 to 3,000 రూపీస్ స్పెండ్ చేస్తారో అదే కోర్స్ మీకు 499 రూపీస్కి రాబోతుంది, ఓకేనా? సో SSCకి సంబంధించిన స్టూడెంట్స్ ఇమీడియట్గా ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వండి. అండ్ బ్యాంక్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా 499 రూపీస్కి అవైలబుల్ ఉన్న బ్యాంక్ SSC కోర్సులో ఎన్రోల్ అయిపోవచ్చు, ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఏది ప్రిపేర్ అయినా కూడా మీరు బ్యాంక్ SSC నేమ్తో ఉన్న కోర్సులో ఎన్రోల్ అయిపోవచ్చు. కంప్లీట్ ప్రిపరేషన్ దాంట్లో అయిపోతుంది. అండ్ ఎవరైతే
స్టేట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు మిషన్ ఇంగ్లీష్ అనే ఒక కోర్స్ ఉంది అన్న, రైట్? మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ వచ్చేసి మీకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాబోతుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్. ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్స్ కూడా రిలవెంట్, అవసరమైన ప్రతి ఒక్క కంటెంట్ వీడియో దాంట్లో ఉంది. అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా అవసరమైన కంప్లీట్ కంటెంట్ ఉంది. అశోక్ నగర్లోకి వెళ్ళిపోయి ఆ ఇన్స్టిట్యూట్ కోసం వెతకండి. అండ్ ఒక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసమే 2000, 3000, 4000, 5000 స్పెండ్ చేయకండి. మీరు చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఫుల్ కంటెంట్ని పొందొచ్చు. ఓకేనా? 399 రూపీస్కి కంప్లీట్ కోర్స్ వస్తుంది. మీరు గ్రూప్ 1 మెయిన్స్కి రాసినా, లేకపోతే మీరు గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ పేపర్ రాసినా కూడా ఇంగ్లీష్లో వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు, ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అవసరమైన ప్రతి కంటెంట్, ప్రతి ఏరియా, ప్రతి టాపిక్ కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్. ఒకసారి ప్లేస్టోర్లో చూడండి, మన స్టూడెంట్స్ రివ్యూస్, రేటింగ్స్ చూడండి. మన యాప్ యొక్క క్వాలిటీ మీకే అర్థమవుతుంది. అండ్ డెమో వీడియోస్ తప్పకుండా వినండి. కొనే ముందు ఇంట్రెస్ట్ ఉందంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. డౌట్స్ ఉన్నాయా? మీరు కాల్ చేయండి నెంబర్కి. ప్రిపరేషన్ రిలేటెడ్ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి, రైట్? ఈ నెంబర్ కాల్ చేసిన వెంటనే 100% మీకు ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అనే గైడెన్స్ ఇస్తాం. ప్రిపరేషన్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? చలో, రైట్, వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ వాళ్ళ కోసం ఈ కోర్సు అండ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్ వాళ్ళ కోసం ఈ కోర్సు యాప్లో మీకు కనిపిస్తాయి బ్యానర్స్. ఓకేనా? యూస్ చేసుకొని కోర్స్ తీసుకోండి. ఎవరైతే ఇక్కడ దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ subscribe to the channel right now and don't forget to press the bell icon. Like the video. మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత వీడియోస్ని ఎక్కువ లైక్ చేస్తే అంత నాకు మోరల్ బూస్ట్ అనేది లభిస్తుంది. దానివల్ల నేను ఎక్కువ వీడియోస్ ఇంకా ఎంతూజియాస్టిక్గా చేయడానికి ట్రై చేస్తా. అండ్ చాలా మంచి కంటెంట్ మీకు ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేయడానికి యూట్యూబ్ ఛానల్లో ట్రై చేస్తుంటా. చాలా కంటెంట్ ఫ్రీగా ఆల్రెడీ ఉంది, ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్లీజ్ చెక్ చేయండి ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా. ఓకేనా? రైట్. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అన్న. అండ్ మీకు అవసరమైన ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏ హెల్ప్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ప్రతి ఏరియాలో హెల్ప్ నేను యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీ కామెంట్స్ అన్నీ కూడా నేను దగ్గర ఉండి చదువుతా. సో మీరు కామెంట్ సెక్షన్లో చాలా హ్యాపీగా ఫీల్ ఫ్రీ టు మేక్ ఎనీ కామెంట్. ఓకేనా? సో కామెంట్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ ఏరియాలో కష్టం ఉందో చెప్పండి. ఓకేనా? నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ కూడా చేయండి. అండ్ మీ అప్రిషియేషన్ కూడా నాకు చాలా చాలా ఎనర్జీని ఇస్తుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వన్స్ అగైన్. ఓకే, ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ డే అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్.